నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర వేద జ్యోతిషంకి స్వాగతం. ఈరోజు మనం రవి సింహరాశిలోకి ప్రవేశం ఏ రాశులకి అనుకూలం, ఏ రాశులకి ప్రతికూలమో ఈ వీడియోలో తెలుసుకుందాం. జనరల్గా సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ఆగస్టు నెలలో 17వ తారీఖున రవి కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఆ సింహరాశి అనేది ఆయనకి స్వక్షేత్రం ప్లస్ మూల త్రికోణం. అంటే అక్కడ ఆయన ఆ రాశిలోకి ప్రవేశించడం వల్ల కనీసం 70 నుంచి 80%, 50 నుంచి 80% వరకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కొన్ని రాశులకి ఇస్తారు. కొన్ని రాశులకి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఏవి ప్లస్ ఏవి మైనస్ అనేది కూడా చెప్తాను. ఇంకో ముఖ్యమైన విషయం చెప్తున్నాను నేను స్టార్టింగ్లోనే, చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే జనరల్గా గ్రహాలన్నీ కూడా ఏదైనా రాశిలోకి వచ్చిన తర్వాత కొంత టైం తీసుకొని ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది. కానీ సూర్యుడు మాత్రం, ముఖ్యంగా గ్రహ రాజు కదైనా, ఈయన రావటానికి వారం రోజుల ముందు నుంచే పని స్టార్ట్ చేస్తారు. సో పని చేసేసి రిలాక్స్ అయ్యేటటువంటి గ్రహం సూర్యుడు అనమాట. సో గ్రహ నాయకుడు, గ్రహ రాజు, ఆయన కర్మ సాక్షి. సో యాక్చువల్గా మనకి మారుతుంది 17వ తారీఖు. నేనైతే మాత్రం ఇంకొక 3 రోజులు యాడ్ చేసి 7వ తారీఖు నుంచే మీకు అనుకూలమైనటువంటి సమయం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఈయన 1 మంత్ ఉంటారు కాబట్టి మీరు యూ కెన్ టేక్ ఇట్ యాజ్ కనీసం నెక్స్ట్ సెప్టెంబర్, ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ కదండి, సెప్టెంబర్ 20వ తారీఖు వరకు కూడా, అంటే అరౌండ్ మీకు ఒక 43 డేస్ అనమాట అప్రాక్సిమేట్గా. దిస్ అ వెరీ వెరీ గుడ్ టైం, చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అనమాట. ఆ రాశులు ఏమిటి అనేటటువంటిది చూద్దాం. మొట్టమొదటి రాశి మనకు గనక చూసుకున్నట్లయితే ధనుసు రాశికి అనుకూలంగా ఉందండి. ఎందుకంటే 9వ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి సూర్యుడు భాగ్యాధిపతి భాగ్యస్థానంలోకి రావటం అనేటటువంటి చాలా విశేషం. మీకు కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ సంవత్సరం. అంటే కుజుడు కానీ గురుడు కానీ వ్యతిరేకమైనటువంటి స్థానంలో ఉండటం వల్ల మీకు కొంచెం వ్యతిరేకతలు అవి కనబడుతున్నాయి. కానీ ఇప్పుడు ఈ రవి అనుకూలతల వల్ల కొన్ని పనులు అవటానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి. ఏమైనా పెండింగ్ పనులు కానీ, ఏదైనా ప్రమోషన్ రిలేటెడ్ కానీ, లేకపోతే హెల్త్ సమస్యకి నుంచి బయటపడడానికి ఒక మంచి డాక్టర్ దొరకడం కానీ, ఇట్లా ఏ విధంగా చూసుకున్నప్పటికీ కూడా ధనుస్సు రాశికి కనీసం ఒక 70% అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. సో మీరు ఖచ్చితంగా ప్రణాళికలు వేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి సమయంగా ఈ సమయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇంకొక విషయం, తర్వాత నెక్స్ట్ రాశి విషయానికి వచ్చేటప్పటికీ వృశ్చిక రాశి వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయం అండి. అంటే మీకు ఆల్రెడీ 3-4 నెలల నుంచి పరిస్థితుల్లో మార్పులన్నీ కనబడుతున్నాయి. ఇప్పుడు ఇంకా వెరీ గుడ్ టైం అనమాట. మీకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే వృశ్చిక రాశికి ఇంకొక నెల టైం కూడా, అంటే సెప్టెంబర్, అక్టోబర్ 10వ తారీఖు వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం. అంటే మీ బాస్ ఎవరైతే ఉన్నారో ఆయనతో మీ యొక్క పర్ఫార్మెన్స్ గురించి, మీ శాలరీ గురించి, లేకపోతే మీ జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడడానికి ఇది చాలా మంచి అవకాశం. మీకు ఏదైనా అదనపు బాధ్యత ఇస్తే తప్పించుకోవద్దు, ఖచ్చితంగా తీసుకోండి. దీని వలన మీకు భవిష్యత్తులో తప్పకుండా మేలు జరగడానికి అవకాశం ఉంటుంది. సడన్గా మీకు కీర్తి రావటం, మంచి అవార్డు రావటము, అందరి యొక్క దృష్టిలో మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేటువంటి పడటం, పెద్ద పెద్ద వ్యక్తులు మీ గురించి మాట్లాడుకోవటం. ఇక సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక మంచి సినిమా హిట్ అవ్వటం వల్ల వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు రావటం, అది ఆర్టిస్ట్ కావచ్చు, లేకపోతే మనకి బ్యాక్గ్రౌండ్లో ఉండేటటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ కావచ్చు, పాటల రచయితలు కావచ్చు, కొరియోగ్రాఫర్ కావచ్చు, ఏ రంగమైనా కూడా చాలా అనుకూలతలు అవి కనబడుతున్నాయి. రాజకీయ నాయకులకి కూడా ముఖ్యమైనటువంటి నామినేటెడ్ పదవులు పొందబోయేటటువంటి వాళ్ళకు కూడా అనుకూలమైనటువంటి సమయంగా ఈ సమయాన్ని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ తులారాశి విషయానికి వచ్చేప్పటికీ వ్యాపారస్తులకి, ముఖ్యంగా తులారాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఖచ్చితంగా లాభాలు గడించడానికి కొంత అవకాశం ఉంది. తులారాశికి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, గత 2 నెలల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. సో కానీ దానిని తోసిరాజని మీరు కొంచెం ముందుకు వెళ్ళటానికి కూడా అవకాశాలు అవి ఉన్నాయి. భార్యాభర్తలు ఎవరైనా కూడా విడివిడిగా ఉంటున్న వాళ్ళు కూడా ఒక సయోధ్యకు వచ్చి మళ్ళీ అనుకూలం ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. కోర్టు తీర్పులు కూడా మీకు కొంచెం అనుకూలంగా రావడానికి అవకాశాలు అవి కనబడుతున్నాయి. కాకపోతే ఏంటంటే ధనం వస్తుంది, కానీ ఒక 50% వృధాగా ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంది. సో తులారాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అని చెప్పి మీ చుట్టాలు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ తెలుసుకొని మిమ్మల్ని లేనిపోని విధంగా ఏదో రకంగా వాళ్ళకి అవసరం ఉన్నా లేని ఖర్చులు కూడా మీకు చెప్పి మీ దగ్గర నుంచి ధనం ఆశించడానికి అవకాశం అనేటటువంటి ఉంటుంది. ఆ పరంగా కొంచెం జాగ్రత్తలు అవి తీసుకోండి. వ్యాపారస్తులకు కూడా కొత్త కాంట్రాక్టులు, అదేవిధంగా మీకు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తుల వల్ల ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి ఒత్తిడులు, లేకపోతే మీ ల్యాండ్ లిటిగేషన్స్ అన్నీ కూడా సయోధ్యకు రావటం,
సెటిల్మెంట్ అవ్వటం, ఇట్లాంటి విషయాలు కూడా అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి. ఇక ఇంకొక రాశి, 4వ రాశి, అతి ముఖ్యమైనటువంటి రాశి మేషరాశి వాళ్ళకు కూడా మంచి అనుకూలతలు అవి కనబడుతున్నాయి. మేషరాశి వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటిది, సంతానం లేనటువంటి వాళ్ళకి కూడా సంతానం కన్ఫర్మ్ అవ్వడానికి అవకాశం ఉంది. కానీ సంతానం కన్సీవ్ అయిన తర్వాత కూడా కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి. ఖచ్చితంగా డాక్టర్లు ఏమైతే చెప్తారు అంటే మీరు బెడ్ రెస్ట్ కానీ, లేకపోతే ఆహార నియమాలు కానీ, ట్రావెలింగ్ కానీ, ఇట్లాంటి విషయాల్లో డాక్టర్ సలహాని ఖచ్చితంగా పాటించండి. సమయ పాలన ప్రకారం మందులు అవి వేసుకోండి. ఇది మీకు చెప్పదగినటువంటి సూచన. ఆల్రెడీ పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు పిల్లల మూలకంగా చాలా ఆనందం పొందడానికి, అంటే వాళ్ళు ఏదైనా క్రీడల్లో కానీ, లేకపోతే గేమ్స్లో కానీ, లేకపోతే ఏదైనా పరీక్షలలో కానీ ఉత్తీర్ణులు అవ్వటం, క్లాస్ ఫస్ట్ రావడం, వాళ్ళకి ఏదైనా మంచి ట్రిప్కి వెళ్ళటం, ఇట్లా ఏ విధంగా కూడా పిల్లల మూలకంగా కొంత ఆనందం, పిల్లలకు సంబంధించి కొంత ధనం ఖర్చు పెట్టడం, వాళ్ళకి వేరే కొత్త కోర్సులు నేర్పించడం, వాళ్ళ బాగోగులు చూడటం, ఇవన్నీ కూడా అనుకూలతలు కనబడుతున్నాయి. సో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 4 అనుకూల రాశులు చెప్పాను. ధనుసు రాశి, వృశ్చిక రాశి, తులారాశి, మేషరాశి. ఇక ప్రతికూల రాశుల విషయానికి వద్దాం. ప్రతికూల రాశుల విషయానికి వచ్చేటప్పటికి మొట్టమొదటి రాశి మకర రాశి. ఈ మకర రాశికి అష్టమ స్థానంలో ఈ యొక్క రవి సంచారం ఉంది. దాంతోపాటు శని రవిల మధ్య కూడా పరస్పర దృష్టి ఏర్పడుతూ ఉంది. శని కూడా వక్రించి ఉన్నాడు. చాలామందిని నేను అబ్జర్వ్ చేస్తున్నాను, యాక్చువల్గా లోయర్ బ్యాక్ పెయిన్, అదేవిధంగా స్పాండ్లోసిస్, స్పాండ్లైటిస్, బోన్కి సంబంధమైనటువంటి ఇబ్బందులు చిన్నపిల్లలలో కూడా కనబడుతూ ఉన్నాయి. కొంచెం తప్పకుండా శని భగవానుని యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నం చేయండి. రెడ్ అండ్ బ్లాక్, రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్స్ అసలు వాడద్దు. అదేవిధంగా శనివారం, ఆదివారం కొంచెం బాగా జాగ్రత్తలు అవి తీసుకోండి, పరిహారాలు అవి పాటించండి. మన ఛానల్లో షార్ట్స్లో చాలా విషయాలు, చిన్న చిన్న రెమెడీస్ అవి తెలియజేస్తున్నాం. మంచి విశేషమైనటువంటి రోజులు, తిథులు, నక్షత్రాలు, అదేవిధంగా మంచి విషయాలు తెలియజేస్తున్నాం. అవి ఫాలో అవ్వండి. ఫాలో అవటం వల్ల ఎంతో కొంత మేలు జరుగుతుంది. అవి మీరు కొన్ని రోజులు చేసిన తర్వాత మీకు మార్పు లేకపోతే ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతకంతో సంప్రదించడం చెప్పదగినటువంటి సూచన. సో ఇక మకర రాశి విషయానికి వచ్చేప్పటికీ మకర రాశికి కొంచెం సడన్గా ధన నష్టం అది జరగడానికి అవకాశం ఉంది. విలువైన వస్తువులు పోగొట్టుకోవటం, లేకపోతే బళ్ళు కానీ, లేకపోతే ఇంట్లో కానీ దొంగతనం జరగటం, చోర్యం జరగటం, లేనిపోని నిందలు, ఆరోపణలు మీ మీద ఏర్పడటం. అదేవిధంగా స్త్రీలతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం అండి. అంటే మగవాళ్ళు స్త్రీలతో, స్త్రీలు పురుషులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నెసరీ కమిట్మెంట్స్ ఎట్లాంటివి పెట్టుకోవద్దు. మీ గోల్ ఓరియంటెడ్గా మీ పని ఏదో మీరు చూసుకోండి. ఇక నెక్స్ట్ రాశి వచ్చేప్పటికి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి కూడా చాలా ప్రతికూలతలు. ఆల్రెడీ జన్మ రాశిలో ఏలినాటి శని జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ సప్తమంలో రవి రావటం, రవి శనుల మధ్య దృష్టి ఉండటం మూలకంగా మీకు మీ యొక్క భాగస్వామికి లేదా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. కొంతమంది మా షేర్స్ మాకు ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతున్నాం, లేకపోతే మాకు సరైనటువంటి రిటర్న్స్ మీరు చూపించట్లేదు అనేటటువంటి ఆర్గ్యుమెంట్స్ ఇవి రావటం, పనిభారం పెరగటం. లాభాలు ఉన్నప్పుడు మాత్రం అందరూ వచ్చారు, చక్కగా పంచుకున్నారు. నష్టం వచ్చినప్పుడు, లేకపోతే కొంత ట్రాన్సాక్షన్ పీరియడ్లో ఉన్నప్పుడు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ రావడం మీకు కొంత ప్రతికూలంగా కనపడడానికి అవకాశం ఉంది. అందువల్ల తప్పకుండా మీరు పరిహారాలు అవి పాటించండి. దాంతోపాటు ఇంకా నెక్స్ట్ రాశి విషయానికి వచ్చేప్పటికీ మీనరాశి. మీనరాశికి కొంత అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా మెయిన్గా లగ్నంలో ఉన్నటువంటి రాహువు, సప్తమంలో ఉన్నటువంటి కేతువు, ఇక్కడ షష్టంలో ఉన్నటువంటి రవి. సో అన్నెసరీ టెన్షన్ అవి క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఏంటంటే మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగం దొరకడానికి మాత్రం చాలా అనుకూలతలు కనబడుతున్నాయి. అదేవిధంగా సాంకేతిక నిపుణత, లేకపోతే సాఫ్ట్వేర్ రంగము, క్రియేటివిటీ రంగం వాళ్ళకి మాత్రం కొంత అనుకూలతలు అవి కనబడుతున్నాయి. అంటే సో మీనరాశికి ప్రభావం తక్కువే కానీ కొంచెం జాగ్రత్తలు అవి పాటిస్తే బాగుంటుంది. ఇంకా ఇంకొక విషయం వచ్చేప్పటికీ, ఇంకొక లాస్ట్ రాశి వచ్చేప్పటికి ప్రతికూలతలు ఉన్నటువంటి రాశి కన్యా రాశి అండి. సో కన్యా రాశికి 12వ స్థానంలో సంచారం అనేటటువంటిది సడన్గా డబ్బులు ఖర్చు అయిపోవటము, లేకపోతే కొంత మానసిక ఆందోళన, ఇంట్లో వాతావరణం లేకపోవడం, అదృష్టం చేజారిపోవటం, నెక్స్ట్ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లోకి మీరు వెళ్ళిపోవటం, లేకపోతే మీరు ఉన్నటువంటి వర్క్ లొకేషన్ మారటము, కొన్నాళ్ళు ఇంటికి దూరంగా ఉండటం, ఫ్యామిలీకి దూరంగా ఉండటం, ఇట్లా రకరకాలైనటువంటి సమస్యలు అవి కనబడుతున్నాయి. సో అనుకూలంగా ఉన్నవాళ్ళు కొంత పరిహారాలు చేయండి, ఇంకా మరింత మంచి అనుకూల ఫలితాలు పొందడానికి. ప్రతికూలంగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పరిహారాలు చేయండి. చేయటం వల్ల ప్రతికూలతను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదేమైనా సింపుల్ రెమెడీ ఏమిటంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందు లేవండి. అదేవిధంగా కొంచెం వాకింగ్ లాంటిది మార్నింగ్ లేవటం చక్కగా
సూర్య నమస్కారం చేసుకోండి. స్నానం అది అయిపోయి చిన్న బొట్టు పెట్టుకున్న తర్వాత సూర్యుని చూస్తూ గాయత్రి మంత్రం చదవండి. అదేవిధంగా చపాతీలకి చక్కగా తేనె రాసి మనకి వీధి కుక్కలకు కానీ ఆవులకు కానీ పెట్టండి. మంచి సత్ఫలితాలు కలుగుతాయి. సో ఇటువంటి మంచి కంటెంట్ కావాలనుకుంటే మా ఛానల్ని ఫాలో చేయండి. శుభం.